श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। वागर्थाविवसंपृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। పరమేశ్వరస్వరూపమైన శ్రీ శివమహాపురాణ పఠనమునకు నమస్కారం. ఇక ఈ వీడియోలో రుద్ర సంహితలోని సృష్టికాండములోని నారదుని మోహం అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. మునపటి ఘట్టంలో తెలుసుకున్నట్లుగా హరి యొక్క పులకలోని ఆంతర్యాన్ని గ్రహించలేదు నారదుడు. మరింత గర్వంతో లోక సంచారాన్ని కూడా బయలుదేరాడు. నారదుడికి తత్వజ్ఞానాన్ని ఉపదేశించాలనే సంకల్పంతో మాయా విశాలుడు అయిన విష్ణువు అతను వెళ్లే మార్గంలో ఒక సుందరమైన నగరాన్ని సృష్టించాడు. అది వైకుంఠాన్ని మించి అందంగా ఉంది. దానిని ఒక శీలానది అను రాజు కూడా ప్రజారంజకంగా పాలిస్తున్నాడు. ఆ సమయంలో సకల సౌందర్యనిధి అయిన తన కుమార్తెకు స్వయంవరాన్ని ప్రకటించాడు ఆ రాజు. ఆ వార్త విన్న ఎంతో మంది రాజులు ఉత్సాహంతో వచ్చిన నానా దేశ నరేంద్ర మండలితో శోభిస్తున్న ఆ నగరం ఒక నక్షత్ర సమూహంలా ప్రకాశిస్తూ ఉంది. కన్నుల పండుగగా ఉంది ఆ నగరం. ఆ వార్త విన్న నారదుడు మోహపరవశుడై రాజద్వారాన్ని సమీపించాడు. ముని మహర్షిరాకను జనం ద్వారా తెలుసుకున్న ఆ రాజు ఎదురు వెళ్ళి అర్ఘ్యపాద్యాదులను పూజించి రత్నసింహాసుని చేసి తన కుమార్తె అయిన శ్రీమతిని పిలిపించి ఆమెచే మునికి నమస్కారం చేయించి మునీంద్రుడిని ఇలా అడిగినాడు. ఓ మునీంద్ర, సకల శుభలక్షణ లక్షత్యాంగైన నా కుమార్తెకు రేపు స్వయంవరం ప్రకటించాను. త్రికాలజ్ఞానులైన మీరు ఆమె భావి శుభాన్ని చెప్పవలసింది అని అడిగినాడు. మోహనే దేవతను మించిన అందసుందార తోలరారుతున్న ఆ రాకుమారిని చూసి మన్మథ భావానికి గురి అయిన ముని ఆమెను తానే పొందాలని భావించి రాజా, ఈమె జాతకం చాలా మంచిది, ఈమె భవిష్యత్తు చాలా గొప్పది, ఆమె కాలు పెట్టిన చోట సిరులు పుడతాయి, సర్వసమర్థుడు, జ్ఞాని, వైరాగ్య సంపన్నుడు, లోకాలన్నిటినీ జయించిన మేటి వీరుడు ఈమెను పొందగలడు. అనగా లోకాలన్నింటినీ జయించిన వీరుడు ఎవరైనా ఉంటే ఆ వీరుణ్ణి కూడా జయించిన మేటి వీరుడు ఈమెకి పతిగాగలడు అని చెప్పాడు. అలా చెప్పి తన దారిని తను వెడుతూ ఆమెను ఎలా పొందాలి అనే ఆలోచనలో పడ్డాడు. ఆలోచింపగా మునికి ఒక ఉపాధి కలిగినది. స్త్రీలకు సౌందర్యం చాలా ప్రీతిపాత్రమైనది కదా. సౌందర్యోపేతమైన పురుషుణ్ణి స్త్రీలు వరిస్తారనేది లోకానుభవమైన సిద్ధమైన మాట కదా. అనగా అందంగా ఉన్న పురుషుడిని స్త్రీలు ఇష్టపడతారనేది లోకంలో ఉన్న మాట కదా. త్రైలోక్య మోహనాంగుడు విష్ణువు కదా. అనగా ముల్లోకాల్లోనూ అందమైన వాడు విష్ణుమూర్తే కదా. కనుక నేను ఆ రూపాన్ని పొందితే స్వయంవరంలో ఆమె నిన్ను వరించడం సిద్ధమే అని భావించి విష్ణులోకానికి వెళ్ళాడు నారదుడు. వెళ్ళి ఏకాంతంలో విష్ణువును తన మనస్సులోని భావాన్ని వెల్లడించి విష్ణు రూపాన్ని తనకివ్వవలసిందిగా ప్రార్థించాడు. శంకరమాయను ఎరిగిన విష్ణువు ఇంకా నారదుడు శంకరమాయలోనే ఉన్నాడని గ్రహించి శ్రేష్టమైన ఒక వైద్యుడు తన దగ్గరకు వచ్చిన రోగిని సరైన మందులు ఇచ్చి ఎలాగైతే ఆ రోగాన్ని నిజం చేస్తాడో అలాగే నారదుడికి కోతిముఖాన్ని, మిగిలిన దేహానికి తన రూపాన్ని ఇచ్చి అంతర్ధానమయ్యాడు. ఆ విషయాన్ని ఎరుగని ముని కృతార్థుడయ్యాను అని భావించి రాజసమూహంతో కోలాహలంగా ఉన్న స్వయంవర సభకు చేరుకున్నాడు. ఇంద్రసభలా ఉంది ఆ సభ మొత్తం ఇంద్రుడి సభలా ఉందట. ఆ సభలో రాజసమూహంలోకి మధ్యలో వెళ్ళి ఆసీనుడైనాడు. అనగా మధ్యలో కూర్చున్నాడు. బయట వారి కన్నులకు తాను ఎలా గోచరిస్తున్నాననేది నారదుడు ఎరగట్లేదు. అనగా ఎదుటి వారికి ఎలా కనబడుతున్నాననేది నారదుడు గ్రహించట్లేదు. మనసంతా రాజకుమార్తె మీదే ఉంది. శివుని మాయ చేత ఇద్దరు రుద్రానుసంభూతులు బ్రాహ్మణ వేషంలో వచ్చి ముని వద్దకు వెళ్ళి ఇలాగంటున్నారు. ఓ కోతిముఖం వాడా అని పరిహాసం చేశారు. మనసంతా రాజకుమార్తె మీదే ఉంది కదా. ఆ రాజకుమార్తె మీదే ఉన్న ఆ ముని బ్రాహ్మణుని మాటను, పరిహాసమ మాటను పట్టించుకోలేదు. ఇంతలో రాజకుమార్తె వచ్చే మార్గం వైపు రెప్ప వేయకుండా చూస్తూనే ఉన్నాడు ఆ ముని. ఇంతలో రాజకుమారి చిలకత్తెలిరువురు చెంత నిలువ తక్కిన పరిచారికల వెంట నడువ బంగారు పూలమాలను చేత ధరించి
స్వయంవర సభామండపం మధ్య ముందు రత్నపాంచాలికలా నిలబడింది. ఇంతలో రాజకుమారి చెలికత్తెలిద్దరినీ పట్టుకొని చెంత వెనకాల తన పరిచారకులు వెంట నడుస్తుండగా ఒక బంగారపు పూలమాల చేత పట్టుకొని స్వయంవర సభామండపం మధ్యలో నిలబడి ఆపై వరాన్వేషణ చేస్తూ సభంతా తిరిగింది. మునిని కూడా చూసింది. మునిని ముఖం చూసి ముఖం తిప్పుకుంది. ముని ఘనుడైనాడు. ముని ఆశ్చర్యపోయాడు. ఇక్కడే ఒక విషయం ఉంది. ఇంతలో విష్ణువు రాజకుమార ఆహార్యంతో ఎవ్వరికీ తెలియకుండా ఆ సభలో ఆసీనుడైనాడు. అనగా ఇక్కడ విష్ణుమూర్తి ఒక రాజకుమారుడి రూపంలో ఆ సభలో వచ్చి ఒక చోట కూర్చున్నాడు. ఇంతలో ఆమె ఆయనను చూసి, అనగా ఆ రాజకుమారుని చూసి పూలమాలను అతని మెడలో వేసింది. వెంటనే ఆ రాకుమారుడు హరిలా మారి అంతర్ధానమై విష్ణులోకానికి వెళ్ళిపోయాడు. రాకుమారులందరూ నిరాశోపహతులు కాగా నారదుడు మాత్రం దైవోపహతుడై స్మరవిహ్వీలుడైనాడు. అనగా రాకుమారులందరూ నిరాశపడి వెళ్ళిపోయారు. ఇక్కడ నారదుడు మాత్రం ద్రోహబుద్ధితో కామవాంఛ బుద్ధితో శివుడి మోహంలో ఉండిపోయి అక్కడే నిలబడిపోయి బాధపడుతున్నాడు. అప్పుడు జ్ఞాన విశారదుడైన రుద్రానుచరుడిద్దరూ, అనగా ఇంతలో ఆ బ్రాహ్మణులిద్దరూ వచ్చారు. వచ్చి మదనజ్వర పీడితుడనే ముని చెంతకు వచ్చారు. ఇంకా ఆ కామమోహంలోనే ఉన్నటువంటి ముని వద్దకు వచ్చి ఇలా అంటున్నారు: ఓ నారద, స్వర్ణ ప్రతిమ వంటి ఆ రాకుమారి నిన్ను భరించలేదని దుఃఖించుచున్నావా? బాధపడుతున్నావా? కపిముఖం వాడువైన నిన్ను ఆ రాకేందువదన ఎలా వరిస్తుందనుకున్నావు అని అన్నారు. దానికి అర్థం, ఓ నారద, అందంగా బంగారపు ఛాయ వంటి ఆ రాకుమారి నిన్ను వరించలేదని నువ్వు బాధపడుతున్నావా? నిన్నెందుకు వరించాలయ్యా? కోతిముఖం వేసుకున్న నిన్ను ఆమె ఎలా వరిస్తుంది అనుకున్నావు అని ఎత్తిపుడిచారు. వారి మాటలు విని ముని ఆశ్చర్యపోయి అద్దంలో తన ముఖాన్ని చూసుకొని, వారి మాటలు నిజమే అయినా దురాగ్రహంతో, దురబుద్ధితో, కామవాంఛతో ఉన్నాడు కదా ఉండి వారిద్దరిని ఇలా శపించాడు: మీరిద్దరు బ్రాహ్మణుడైన నన్ను పరిహసించారు కనుక దేనికి ప్రతిఫలంగా బ్రాహ్మణుల్ని జన్మించి రాక్షస రూపాన్ని పొందుతారు అని శపించాడు. ఇంతలో ఆ రుద్రానుజులిద్దరూ జరిగినదంతా శివేచ్ఛగా భావించి ఉదాసీనులై రుద్రలోకానికి వెళ్ళిపోయారు. ఇంతటితో నారదుని మోహం అనే ఘట్టం పరిసమాప్తి. రేపటి వీడియోలో నారదునకు విష్ణు ఉపదేశం అనే ఘట్టం తెలుసుకుందాం. హరి ఓం తత్సతు.